వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతుక వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం. శాసనసభ్యునిగా పదవీకాలం ముగిశాక వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో తణుకులో తన తండ్రి గారి పేరు మీద శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ కళాశాల స్థాపించడంలో అవిశ్రాంత కృషి చేశారు. శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓం శాంతి. ఇప్పుడు ఒక నామన్క్లేచర్ డిఫరెన్స్ ఉన్న ఆయుర్వేదానికి సంబంధించి సత్యకుమార్ గారి బిల్లు ఒకటి ఉంది. అది అయిన వెంటనే మనం టీ బ్రేక్ తీసుకుందాం. Honorable Chair, I move for leave to introduce the Andhra Pradesh Andhra Area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు